తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలియజేశారు. తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ప్రతి అర్జీ ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని భావించి వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫిర్యాదులు ఇస్తే వాటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కార్యాలయం ఆదేశానుసారం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రీవెన్స్ సెల్లో ఎవరైనా వాళ్ళకి వచ్చిన ఇబ్బందులన్నీ కూడా తెలియజేస్తే ఆ ఇబ్బందులు తీర్చే విధంగా ఎక్కడున్న అధికారులతోటి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ల ప్రకారంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి అప్లికేషన్ని కూడా అధికారుల ద్వారా మీ కార్యక్రమాలు పూర్తి చేయడానికి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేషన్ కార్డుల కోసం, ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ళు కట్టుకోవడం కోసం చాలామంది ఈ 3 కార్యక్రమాల మీద దృష్టి ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఇలాగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆయా డిపార్ట్మెంట్లకి మీరు ఇచ్చిన అప్లికేషన్లు ఫార్వర్డ్ చేసి అవి పూర్తి అవుతాకే మేము పూర్తి సమయం వెచ్చిస్తామని చెప్పి అధికారులతో మాట్లాడి మీ సమస్యల్ని చెప్పి వాళ్ళ ద్వారా సమస్య ఏది ఉన్నా సరే దాన్ని సాల్వ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. రోడ్లు, పెద్ద సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పైనుంచి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చూస్తారు. కానీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ, లోకల్లో సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తే తప్పనిసరిగా మీ సమస్యలని అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ, మన ఎంఆర్ఓ గారు కానీ,
మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే ఎండిఓలు కానీ మరి వాళ్ళ ద్వారా మీకు సత్వర న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు నగర మేయర్ సుజాత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని, విద్యార్థులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వారోత్సవాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలు, వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, అలాగే సైన్స్లో ఉద్దంతులు కానివ్వండి, ఇండస్ట్రీస్లో ఉద్దంతులు కానివ్వండి, ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు బట్టి ఎంతో శ్రమ ఉంటుంది. అలాగే ఎవరు పెద్దవాళ్ళు అయ్యారు, ఎంత కష్టపడితే గొప్పవాళ్ళు అయ్యారు అనే విషయాన్ని అన్నీ కూడా తెలుసుకోవాలంటే అది అంతా కూడా ఒక బుక్లో ఉంటుంది. అలాగే కవులు, పండితులు ఎన్నో పుస్తకాలు రాశారు. మీరు మిత్రలాభము, మిత్రభేదము పుస్తకం చదివారు ఎప్పుడన్నా? మనకి టీవీలో కూడా వస్తాయి ఉదయం పూట. ఏం కథలవి? మిత్రలాభం, మిత్రభేదం. పంచతంత్రం తెలియదా? పంచతంత్రం తెలిస్తే ఎవరు రాశారు? పంచతంత్రం కథలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను అండ్ ఆల్సో నాతో పాటు ఆర్డీఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. యాజమాన్యం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందనంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది. సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక, సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరీగా బుక్స్ చదవాలి. బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు. కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో గ్రంథాలయాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరు తెలియజేసి మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి. దెన్ నేను కూడా గ్రంథాలయ యాజమాన్యం చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది రావడానికి గలటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. బుక్స్ అయితేనేమి, చిన్నపిల్లలకైతేనేమి, యవనస్తులకైతేనేమి, పెద్దలకైతేనేమి వాళ్ళకి తగిన బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంచితే ఒకలాంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నిరంతరం కూడా లైబ్రరీ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 9 వరకు కూడా ఓపెన్ ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి మనం కల్పిస్తే డెఫినెట్గా పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి కూర్చుంటారు, చదువుతారు. దాని ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంకి మేఘాల కొండకు పర్యాటకులు విశేషంగా తరలివచ్చారు. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉండే ఈ ప్రాంతంలో కొండల మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుస్తూ ఆపసోపాలు పడుతూ పైకి వచ్చారు. భారీగా పర్యాటకులు తరలి రావడంతో అక్కడి సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యం ప్రయాణికులను, విమానయాన రంగ నిపుణులను ఆకట్టుకుంది. ఈ భారీ కార్గో విమానం రాకతో శంషాబాద్ విమానాశ్రయం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరుకు రవాణాకు ఎంతగానో దోహదపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు సమక్షంలో సింగపూర్తో అవగాహన ఒప్పందం. అర్బన్ గవర్నెన్స్, రియల్ టైం డిజిటల్ గవర్నెన్స్, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో పరస్పర సహకారానికి ఎంఓయూ. శ్యామ్ మెటాలిక్స్ ఎండీ షీజిత్ అగ్రవాల్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని వినతి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.